నిలబడే రకమే కాదు. నువ్వు అన్ని అబద్ధాలే చెప్తావు. నువ్వు సిద్దిపేట గడ్డ మీద 45 రోజుల్లో మొత్తం రైతు బంధు వేస్తా అని చెప్పినావు. ఇవాళకి 63 రోజులైనా ఇంతవరకు నీ రైతు బంధు పైసలు పడలేదు. నువ్వు దేవుని మీదనే ఒట్టు పెట్టి మాట తప్పిన రకం. నువ్వు కనబడ్డ దేవుని మీదలో ఒట్టు పెట్టినావు. కొమరెల్లి మల్లన్న మీద పెట్టినావు, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద పెట్టినావు, ఏడుపాయల అమ్మవారి మీద పెట్టినావు, మెదక్ చర్చి మీద పెట్టినావు. 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా అన్నావు. 2 15 ఆగస్టులు పోయినాయి, ఇదివరకు రుణమాఫీ కాలే. దేవుని మీద ఒట్టు పెట్టి రుణమాఫీ చేయ నువ్వు 45 రోజుల్లో రైతు బంద్ వేస్తా అంటే అది మాత్రం నువ్వు అమలు చేస్తావా? అన్నీ నీ డైలాగులే, పేపర్ టైగర్ మాటల్ని. ఏనాడు కూడా నువ్వు మాట మీద నిలబడినటువంటి పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి ఇవాళ నేను ఎన్సాన్పల్లికి వచ్చిన రేవంత్ రెడ్డి ఏమడుగుతున్నారు? మా రైతులు లారీలు పంపింది సారు అంటుండు. అంత కొట్ట 6 లారీలు వచ్చినాయి ఇప్పటిదాకా. నెల 15 రోజులల్లో 6 లారీలు వచ్చినాయి. మాకుగా లారీలు పంపితే మేము మొగులైతా ఉన్నది, వాన పడేటట్టుంది. ఇప్పటికీ చెదలు పట్టిపోతున్నాయి వడ్లు. మేము నెల 15 రోజులు వడ్లు పోసి కింద సీసీ లేదు, మట్టి ఉన్నది, సంచులు అట్లే చెదలు పట్టిపోతున్నాయి సార్, జర లారీలు పంపింది అని రైతులు అడుగుతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు నువ్వు ఢిల్లీ ట్రిప్పులు 60 కొట్టినావు. ఇప్పటికీ 60 సార్లు పోయించినట్టు నువ్వు ఢిల్లీకి. నువ్వు ఢిల్లీ ట్రిప్పులు కొట్టినా మాకైతే వచ్చిందేం లేదు. నీ ఢిల్లీ ట్రిప్పులు ఏమన్నా కానీ గా లారీలతో జల్లి ట్రిప్పులు కొట్టి, గా లారీ ట్రిప్పులు కొడితే గా వడ్లన్న పోతే మా రైతుల కష్టాలన్న తీరుతాయి. గా లారీలు ట్రిప్పులు కొట్టించే తెలివి లేదా నీకు?